నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. మనం గత కొన్ని వీడియోలుగా వివాహానికి సంబంధించిన అంశాలన్నీ కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. ఏవే భావాలు పరిశీలన చేయాలి, ఎటువంటి అంశాలని మనం లోతుగా అధ్యయనం చేయాలి, అలాగే సంతానం గురించి కానివ్వండి, అన్యోన్యత గురించి కానివ్వండి, ఆయుర్దాయం గురించి కానీ, పూర్వజన్మ పుణ్యం గురించి కానివ్వండి, వాళ్ళు జీవితంలో ఎదుగుదల, అభ్యున్నతి, అలాగే సుఖశాంతులు, ఇవన్నీ విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. అన్యోన్య దాంపత్యానికి కావాల్సిన గ్రహస్థితి, సంతానానికి గ్రహస్థితి, ఎవరికి సంతానం కలగదు, అలాగే పుత్ర సంతానానికి ఎటువంటి గ్రహస్థితి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. అల్టిమేట్గా మనము సంతానం అనేది ప్రతి ఒక్కరి కోరిక కూడా. కొంతమందికి వారి పూర్వజన్మ సుకృతం అనుకోనివ్వండి, దోషమో పాపమో ఏదైనా కానీ కొంతమందికి కలగకుండా ఉంటుంది. ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ సమయం అనేది దాటిపోతూ ఉంటుంది. దానికి కూడా ఒక టైం పీరియడ్ అనేది పెట్టుకోవాలి. ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. మనం చెప్పేది కాదు, నేనో మీరో, లేదా ఎందుకంటే తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, ఏదో ఒకటి చేయండి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, పలానా చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలా ఉన్నాయి. ఐవీఎఫ్లని, ఐవీయూలని, రకరకాలైన అంశాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఫాలో అవుతూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు, తెలియదని కాదు. కాకపోతే వయసు పెరిగిపోతూ ఉంటుంది. అది 50-60 వచ్చేటప్పటికి మనం ఏం చేయలేం. యుక్త వయసులో మనకి అన్నీ బాగుంటాయి కాబట్టి మనం దాని గురించి ఆలోచించాం. కాబట్టి సంతానం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండవలసిన ముఖ్యమైన అంశం. అంటే అది లేకపోతే మేము ఆనందంగా సంతోషంగా ఉండవా అంటే ఉండేవాళ్ళు ఉంటారు, ఉండొచ్చు. వారికి తగ్గట్టుగా కొంతమందిని ఏదో ఒకటి వాళ్ళు పెంచుకోవటమో, దానికి సేవ చేయటమో ఇలా చేస్తూ ఉంటారు. కాకపోతే పుత్రుడు లేకపోతే పున్నామి నరకం నుంచి తప్పించేవాడు లేడు అని చెప్పని మనకి అంటూ ఉంటారు. కాబట్టి దీనిలో మనకి దత్తత అనేది అంశం కూడా మనకి ఉంటుంది. కాబట్టి కొంతమంది సంతానం లేనివారు దత్తత స్వీకారం చేసుకుని వారు సంతానాన్ని కూడా పొందవచ్చు. ఎందుకంటే చాలామంది అనాథలు, అభాగ్యులు మన దేశంలో చాలామంది ఉన్నారు. కాబట్టి వారి తగ్గట్టుగా వారికి తోచినట్టుగా వారు ఒక మంచి నిర్ణయం తీసుకొని వారిని తీసుకున్నట్టయితే వారికి ఒకంత మంచి జరుగుతుంది. అలాగే మీకు కూడా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఒక 5 ఏళ్ళు చూడటం అనేది మంచిదే. 10 ఏళ్ళు దాటిపోయి 20 ఏళ్ళు, 15 ఏళ్ళు రావటం అనేది మంచిది కాదు. కాబట్టి సరే, కొంతమందికి మనం చూస్తూ ఉంటాం, ఒక సంతానం అయిన తర్వాత 7 ఏళ్ళకి కలిగాడమ్మా, మళ్ళీ 10 ఏళ్ళకి పుట్టారమ్మా అంటారు. కాబట్టి అయితే అయి ఉండొచ్చు. అసలు మనకి సంతానమే లేనప్పుడు, అది కలగటానికి చాలా టైం పడుతున్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, జాతక పరిశీలన చేసుకోవాలి. దాన్ని బట్టిగా మనం ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అని నిర్ణయించుకోవాలి. కాబట్టి ఈ వీడియోలో మనం దత్తత స్వీకారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరిని మనం దత్తత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి సంతానం ఇంకా కలగదు అని మనం ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు, లేరు అని అన్నప్పుడు మనము ఏం చేయాలి అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే పుత్రులు లేనివారు ఇహపర సుఖాలన్నీ ఏవి పొందలేరు, పున్నామి నరకం నుంచి తప్పించలేరు అని మనకి ధర్మశాస్త్రాలు మనకి చెప్తున్నాయి. అలాగే ఇక్కడ బాలికను దత్తత తీసుకోవటం అనేది అంత మంచిది కాదు అని చెప్తున్నారు. కాబట్టి ఒక బాలుడిని, అబ్బాయిని దత్తత తీసుకోవటం మంచిదే అని మనశాస్త్రం కూడా మనకి చెప్పటం జరుగుతోంది. కాబట్టి బాలికను తీసుకోవటం కంటే బాలుడిని తీసుకోవటమే మంచిది అని. సరే, ఇవాళ వారు వీరా ఏమిటి అనేది అప్పుడు శాస్త్రాలు, అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా చెప్పినా ఇప్పుడు ఎవరిని కూడా మనం తక్కువగా చూడట్లేదు. ఎవరైనా ఒకటే, అందరినీ చదివించాలి, అందరినీ పెంచాలి, అందరినీ కూడా సమానంగానే చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా మనం ఎవరి ఒకరిని దత్తత తీసుకోవటం అనేది మంచిది. కాబట్టి ఎవరిని తీసుకోవాలి అనే అంశాన్ని మనం ఈ విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఇక్కడ శాస్త్రంలో చెప్పినదే నేను చెప్పడం జరుగుతోంది. మరొకసారి, ఒక బాలుడిని, అబ్బాయిని మాత్రమే దత్తత తీసుకోవాలి, అమ్మాయిని తీసుకోకూడదు అని చెప్పటం అనేది జరిగింది. శాస్త్ర పద్ధతి కాదు అని చెప్పని. ఆడపిల్లను దత్తత తీసుకుంటే శాస్త్ర పద్ధతి కాదు, అందువలన ఆడపిల్లని దత్తత తీసుకోకూడదు అని చెప్పారు.
తర్వాత పుత్ర సంతానం లేనప్పుడు సోదర పుత్రుడిని దత్తతగా తీసుకొనవచ్చును అని చెప్పారు. కాబట్టి మన అన్నయ్య లేదా తమ్ముడు పిల్లలు ఉంటారు కాబట్టి ఒకటే వంశానికి చెందిన వాళ్ళు, ఒకటే ఇంటి పేరు, ఒకటే గోత్రము ఇవన్నీ ఉంటాయి కాబట్టి వారిని తీసుకోవటం అనేది మంచిది అని చెప్పారు. అలాగే సోదర పుత్రులు లేనిచో మేనమామ లేక మేనత్త గోత్రమందు పుట్టిన వారిని తీసుకోవచ్చు అన్నారు. కాబట్టి మనకి సోదరులకు అన్నదమ్ములకు లేరు అని మగపిల్లలు అనుకుంటే కనుక అప్పుడు మేనమామ మేనత్త వారి వంశానికి వారి గోత్రానికి సంబంధించిన వారిని మనం తీసుకోవచ్చు అని చెప్పారు. వారు కూడా లేనప్పుడు మనము సగోత్ర పిండులు తీసుకోవచ్చు అన్నారు. సగోత్ర పిండులు అంటే మన వంశానికి సంబంధించిన వారే, పెదనాన్న పిల్లలు, బెత్తాతే పిల్లలు, వీరు పెద్ద వృక్షంలాగా ఉండిపోతూ ఉంటుంది కాబట్టి వారి పిల్లల్ని కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు అని చెప్పటం జరిగింది. అలాగే ఆడపిల్లలను మరొకసారి దత్తత తీసుకుంటే శాస్త్ర పద్ధతి కాదు అని చెప్పాను. ఎందుకన్నా అంటే మనకి ఇక్కడ పున్నామి నరకం నుంచి తప్పిస్తారు, వారు కార్యక్రమాలు గతించినప్పుడు చేస్తారు అని ఉన్నది కాబట్టి అది ఆడవారు చేయటం అనేది శాస్త్ర విరుద్ధం కాబట్టి దానికి మనకి ఇక్కడ వీరు 1-2 సార్లు చెప్పటం జరిగింది. అలాగే దత్తత వెళ్ళిన బాలుడు తనకు జన్మనిచ్చిన తండ్రి గోత్రమున జన్మించిన కన్యను కానీ దత్తత వెళ్ళిన వారి గోత్ర కన్యను కానీ వివాహం ఆడరాదు అన్నారు. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం, ఎవరిని వివాహం చేసుకోవచ్చు, ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఎలాంటి వారిని వివాహం చేసుకోవచ్చు, ఎప్పుడు ఎవరిని వివాహం చేసుకోకూడదు అనే అంశాన్ని మనం గత వీడియోలో తెలుసుకున్నాం. మరొకసారి ఇదే మాట ఇక్కడ వచ్చింది. ఇది నియమం. మరొకసారి చెప్తున్నాను, దత్తత వెళ్ళిన బాలుడు తనకు జన్మనిచ్చిన తండ్రి గోత్రము తరపున కన్యను కానీ దత్తత వెళ్ళిన గోత్ర కన్యను కానీ చేసుకోకూడదు అని చెప్పటం జరిగింది. ఉదాహరణకి నేను కాశ్యపశ గోత్రీకుడిని కాబట్టి కాశ్యపశ గోత్రీకురాలు ఎక్కడైనా ఉంటే వారిని చేసుకోకూడదు. అలాగే నేను భారద్వాజ గోత్రానికి వెళ్ళాను అనుకోండి, గోత్రానికి వెళ్ళినప్పుడు దత్తతకి ఆ భారద్వాజ గోత్రీకురాలైన అమ్మాయిని కూడా నేను చేసుకోకూడదు. ఈ 2 గోత్రాలను విడిచి వేరే గోత్రాన్ని వారిని నేను వివాహం అనేది చేసుకోవచ్చు. అలాగే వారి సంతతికి 5 తరముల వరకు కూడా ఇది వర్తిస్తుంది. కొంతమంది ఇక్కడ 3 తరాలే అని కూడా అంటూ ఉంటారు, కానీ ఇది 5 తరాలు అనేది శాస్త్ర నియమం కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకుని మనం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతోనే ఉన్నది. కాబట్టి దత్తత తీసుకోవటానికి కూడా ఒక సుముహూర్తముని నిర్ణయించుకొని వారి జాతకానికి తగ్గట్టుగా ఆ బాలుడు, అలాగే తీసుకునే వారికి తారాబలము అంతా కూడా చంద్రబలము అన్నీ కూడా చూసుకొని ఒక సుముహూర్తాన దత్తత మహోత్సవం అనేది పెద్దల నిర్ణయంతో, తల్లిదండ్రులు అంటే మనం తీసుకుంటున్నామంటే వారి తల్లిదండ్రుల నిర్ణయంతో లేదా ఒక గురువుల నిర్ణయంతో ఒక సుముహూర్తాన తీసుకోవటం అనేది మంచిది. కాబట్టి ఎవరిని తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనే అంశాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేశాం. నమస్కారం.